ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఆయన అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ విధంగా దేవుని మాటలతో మీ ముందుకు రావడానికి దేవుడు మరల అనుగ్రహిస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. వాగ్దానము అంటే దేవుడు మనకు మాట ఇస్తున్నారు. మాట ఇచ్చిన దేవుడు తను ఇచ్చిన మాటను నెరవేర్చడానికి శక్తిమంతుడు, సమర్థుడు. అందును బట్టి మీకు ఇవ్వబడుతున్న ప్రతి వాగ్దానమును నమ్మండి. నేను రిసీవ్ చేసుకుంటాను, యేసునామంలో నేను పొందుకుంటున్నానని విశ్వాసంతో దేవుని సందులో పోరాడండి. ప్రతి వాగ్దానమును దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ఒకవేళ నేను ఫోన్ కాల్లో మీకు అందుబాటులో లేకపోతే ఇదే నెంబర్కు మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే మీరు కూడా తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన, మీ సమర్పణ, మీ విశ్వాసమును, మీ హృదయాన్ని ప్రభు పరిశీలిస్తున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మగలిగితే అద్భుతాలు చూడబోతున్నావు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, ఆయన మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమేన్. చూడండి, ఎంత అద్భుతకరమైన వాగ్దానం ఇది. నిజంగా దేవునికి మనం కుమారులుగా ఉండడానికి, ఆయనకు వారసులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకున్నారు. మనమందరం ఎవరమంటే దేవుని యొక్క వారసులము. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన కొరికి లోకానికి పంపించి మనందరం కూడా ఆయనకు దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించడానికి, నాయన తండ్రి అని మొరపెట్టడానికి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపారు. ఎందుకు పనికిరాని మనకు సృష్టికర్తైన దేవునిని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యమును తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుమారత్వాన్ని మనం స్వీకరించినట్లయితే, ఆ వారసత్వాన్ని మనం స్వీకరించినట్లయితే నిజంగా దేవుని వారసులముగా, దేవుని కుమారులుగా ఈ లోకంలోనే ఎంతో అధికారాన్ని మనం కలిగి ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదివితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని అక్కడ వ్రాయబడి ఉంది. నిజంగా దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే మనకు స్వాతంత్రం ఇవ్వడానికి. ఈరోజు జనవరి 26వ తారీఖు అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఆనాడు మన దేశానికి వచ్చిన ఆ స్వాతంత్ర్యమును గుర్తు చేసుకుంటూ, మరి మన దేశానికి స్వాతంత్రత వచ్చింది నిజమే, కానీ మనకు నిజమైన స్వాతంత్ర్యం ఉందా? మనము నిజంగా స్వతంత్రులుగా ఈ లోకంలో జీవిస్తున్నామా? ఆత్మీయంగా స్వతంత్రులుగా ఉన్నామా? శారీరకంగా స్వతంత్రులుగా ఉన్నామా అని ఆలోచిస్తే ఇంకా అనేక మంది దాసులుగానే ఉండడం మనం చూస్తున్నాం. ప్రభు మనల్ని పిలిచింది మాత్రం మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలిచారు. అయితే గలతీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినట్టుగా ఆ యొక్క స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులో ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. చూడండి, కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. యేసుప్రభువారు ఈ లోకానికి రాకముందు ఈ లోకానికి దాసులముగా పాపపు సంకెళ్లతో
ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే యేసుప్రభువు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చి తన రక్తమనే వెలనిచ్చి మనలను తన బిడ్డలుగా స్వీకరించారు. దాసులుగా ఉండక తన కుమారులుగా తన కుమార్తెలుగా ఉండటానికి మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. సాధారణంగా చూస్తే కుమారునితో పోల్చినట్లయితే దాసునికి ఏ అధికారం కూడా ఉండదు. అటువంటి అధికారం లేని స్వతంత్రత లేని మనలను యేసుప్రభువు లోకానికి వచ్చి మనలను స్వతంత్రులుగా చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిష్కళంకమైన పవిత్రమైన తన రక్తం అనే వెలను చెల్లించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చారు. మనమిక దేనికి కూడా బంధించబడి ఉండాల్సిన అవసరం లేదు. మనలను బంధించి ఉంచడానికి దేనికి కూడా అధికారం లేదు. మన పాపముల నుండి మనకు స్వేచ్ఛను అనుగ్రహించారు ఆయన. మన శాపాల నుండి మనకు విడుదలనిచ్చారు ఆయన. మన రోగ బంధకాల నుండి ఆయన స్వేచ్ఛను అనుగ్రహించారు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నా కొరకు బలి అయ్యారో, ఆ బలియాగము నా కొరకే, ఆ బలియాగము ద్వారా నేను స్వేచ్ఛ పొందుకోవడానికి అర్హుడనయ్యాను. ఆయన నాకు బదులుగా వెల చెల్లించారు, తన పరిశుద్ధమైన రక్తం అనే వెలను. ఆయన చెల్లించిన వెలను బట్టి నేను విడుదల పొందటానికి అర్హుడను, అర్హురాలను. ఈ బంధకాలన్నిటి నుండి నేను విడిపించబడ్డానికి అర్హుడను, అర్హురాలని ఎవరైతే అంగీకరిస్తారో ప్రభువును, వారికి ఆ బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అది ఏ బంధకమైనా ప్రతి బంధకము నుండి విడుదల పొందే స్వేచ్ఛను దేవుడి రోజు నీకు అనుగ్రహిస్తున్నారు. ప్రభువులో ఉండి కూడా ఈరోజు ఒకవేళ ఇంకా నీవు స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా బంధకాల్లో ఉన్నావేమో, కట్టబడి ఉన్నావేమో, ప్రభు ఈరోజు నీకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి, తన కుమారునిగా తన కుమార్తెగా ఈ సృష్టినంతటికీ నీవు వారసుడుగా వారసురాలుగా ఉండడానికి నిన్ను పిలుస్తున్నాడు. నీవు అంగీకరిస్తే నీవు వారసుడు ఆయనకో. నీవు అంగీకరిస్తే నీవిక దాసుడవు కావు దేనికి, నీ కుమారుడవే. కుమారుడువైతే నీవు ప్రతిదానికి కూడా వారసుడవి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవింకా దేనికైనా బానిసగా ఉన్నావా? ఇంకా ఏ బలహీనతకు నీవు బానిసగా ఉన్నావు? నేను విడిపించడానికి, నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ప్రభు పిలుస్తున్నారు. ఈరోజు నీవు ఆయన అంగీకరిస్తే నీవు ఏ బంధకంతో కట్టుబడి ఉన్నా, దేనికి దాసుడవుగా ఉన్నా, దేనికి దాసురాలుగా ఉన్నా గొప్ప విడుదల పొందుకుంటావు. ఈరోజు నువ్వు పాపానికి దాసుడుగా ఉంటే భయపడద్దు. నిన్ను విడిపించడానికి, నీకు పాపక్షమాపణ ఇవ్వడానికి ప్రభు వచ్చారు. నీవు రోగానికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. నీ రోగమును ఆయన శిలువలో భరించారు, నేను విడిపించడానికి, నిన్ను స్వస్థపరచడానికి. తరతరాలుగా వస్తున్న శాపమండి ఇది మా కుటుంబాలకు. ఈ శాపం నుండి నేను విడుదల పొందలేనని భయపడొద్దు. నీ శాపమును నిన్ను విడిపించడానికి, నేను స్వతంత్రులుగా చేయడానికి, పూర్తి విడుదల నీకు నీ కుటుంబానికి దయచేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు స్వతంత్రుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే నీకు ప్రతి బంధకము నుండి నీకు స్వేచ్ఛనివ్వబోతున్నారైనా. ఈ లోకంలో నీకు అనేక విషయాల్లో స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చే స్వాతంత్రము, ఆయన ఇచ్చే స్వేచ్ఛ ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు. అది లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి స్వేచ్ఛ ఈరోజు ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. అందువల్ల దేనికి నువ్వు బందీగా ఉన్నా భయపడొద్దు. నీవు విశ్వసించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ఏ భయంకరమైన కట్లైనా, ఏ భయంకరమైన బంధకమైనా, ఈ లోకంలో ఎవ్వరూ విడిపించలేనిదైనా నేను విడిపించడానికి, నేను స్వతంత్రునిగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు ఆయన పాదాల దగ్గరికి రా, ఆయనను ఆశ్రయించు. అయ్యా, ఈ భయంకరమైన బంధకము నా జీవితంలో ఉందయ్యా, ఈ భయంకరమైన కట్లతో నేను కట్టబడి ఉన్నానయ్యా, నాకు విడుదల కావాలయ్యా అని హృదయపూర్వకంగా నీ చేతులెత్తి ప్రార్థించు. నీ కుటుంబంలో ఎవరు కట్టబడి ఉన్నా, ఎవరు బంధకాలతో, వ్యసనాలతో కట్టబడి ఉన్నా, ఏ పాపంతో కట్టబడి ఉన్నా, ఏ అనారోగ్యాలతో కట్టబడి ఉన్నా భయపడొద్దు. హృదయపూర్వకంగా ప్రార్థించు. ఈరోజే విడిపించడానికి, స్వేచ్ఛనివ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని స్వతంత్రంగా చేయడానికి నీ ప్రియకుమార్ని పంపించారు. నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది కట్టబడి ఉన్నారో, కట్లతో ఉన్నారో, అది ఏ బంధకమైనా స్వేచ్ఛను అనుగ్రహించండి అయ్యా. అది ఏ కట్లైనా విడిపించండి అయ్యా. నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున ప్రతి బంధకం నుండి విడుదల పొందుకుందరుగా యేసునామములో, స్వేచ్ఛ పొందుకుందరుగా యేసునామములో. పాపము నుండి విడిపించండి అయ్యా. శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితి నుండి విడిపించండి అయ్యా.
వ్యసనాలని బంధకాలు తెగిపోనుగాక యేసునామములో. ఆర్థిక బంధకాలు యేసునామములో తెగిపోనుగాక. అనారోగ్య బంధకాలు తెగిపోనుగాక నజరేయుని యేసునామములో. అది ఏ వ్యాధైనా, ఎంత భయంకరంగా కట్టబడి ఉన్నా, మరణకరమైన వ్యాధైనా, తరతరాలుగా వస్తున్న దీర్ఘకాలిక వ్యాధులైన నజరేయుని యేసునామములో పూర్తి విడుదల పొందుకొందురుగాక. ఎంతకాలంగా ధనాన్ని కోల్పోయి ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారో ప్రతి బంధకం నుండి విడుదల దయచేయండి. యేసునామములో ఆర్థిక స్వాతంత్రం కలుగునుగాక. యేసునామములో ఆరోగ్యపరంగా స్వాతంత్రం పొందుకొందురుగాక. యేసునామములో పాపపు బంధకాల నుండి విడిపించబడి స్వాతంత్రాన్ని పొందుకొందురుగాక. అయ్యా, ఇంకా ఎక్కడ స్వేచ్ఛ లేక స్వాతంత్రం లేక నలిగిపోతున్నారో నీ ప్రియమైన బిడ్డలు ప్రతి విషయం నుండి కూడా విడిపించి అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా మీ కుటుంబం అంతటికి తోడే ఉండండి. ఈరోజు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సఫలపరచండి. వ్యాపార ప్రయత్నాలు సఫలపరచండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ తోడే ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడే ఉండండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి. గర్భంతో ఉన్న బిడ్డలకు చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్న ప్రతి ప్రయాణమును సఫలపరిచి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవిక దేనికి దాసుడవు కాదు, నీవు స్వతంత్రుడవు. యేసును బట్టి ఈ వాగ్దానాన్ని నమ్ము. ప్రతి విషయంలో కూడా నువ్వు స్వేచ్ఛను అనుభవించబోతున్నావు. ప్రతి సంఖ్యల నుండి నీవు విడిపించబడబోతున్నావు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. ఈ వాగ్దానం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.